నా చేతిలో చచ్చిపోతున్నట్టు దీనికి తెలియాలి. అమ్మా అమ్మా, మీనాక్షి కనిపించట్లేదు. మీనాక్షి కనిపించట్లేదా? అయ్యో, మీనాక్షి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆ రోజు నువ్వు సాక్ష్యం చెప్పి నన్ను జైల్లో పెట్టించినప్పుడు నేను కూడా ఇట్టాగే అమ్మా అమ్మా అంటూ అన్ని భాషల్లోనూ అరిచానే. ఇంకెవరు అరవే? అరే భద్రా, ఇది కన్ను మోస్తుందరా. ఇది కన్ను మూయక ముందే దీన్ని కాటికి పంపించాలి. లే 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 అరే భద్రా, లే. అదిరా భద్ర, అది రా. అట్టాగే దీని తల కూడా బంతిలా ఎగిరిపోవాలి. రా.
నీకు అలా వేసావు? రోడ్డుకు అడ్డంగా ఎవరో ఉన్నారు మేడం. మనకెందుకులే పోనీ. అలా మనకెందుకులే అని చూస్తూ ఊరుకుంటావా? వెళ్ళి చూసొద్దాం. డ్రైవర్ దిగు. అలాగే మేడం. మీనాక్షి, 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 మీనాక్షి! రేయ్, దుర్మార్గులారా! ఏం పాపం చేసిందనరా? నా ఆడపడుచు రక్తం కళ్ళ చూశారు. మీనాక్షి, మీనాక్షి! ఏయ్! ఏంటి దాన్ని చంపుదామనుకుంటే నువ్వొచ్చావు? రే భద్ర, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇద్దరిని కలిపి చంపేయ్. రేయ్, రేయ్, పాపంరా, అమాయకురాల్ని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ రోజే నీ కొడుకుని చంపి దీని ప్రాణం తీయాలనుకున్నాను. మీ ఆయుష్ గట్టిది, బ్రతికిపోయారు. కానీ ఇప్పుడు నువ్వే నీ చావును వెతుక్కుంటూ వచ్చావు. రేయ్, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను! రేయ్!
ఒకసారి ఫోన్ తీసుకురా. అలాగే. మీనాక్షి, మీనాక్షి, మీనాక్షి. భూదేవి ఇదిగో. హలో పిన్ని గారు. పిన్ని గారు, మీనాక్షి. ఆ రాక్షసులు ఇంకా మీనాక్షిని వదిలిపెట్టేలా లేరు. ఇన్నాళ్ళైనా వాళ్ళ కక్ష తీరట్లేదు. ఆ దేవుడే మా మీద కక్ష కట్టాడమ్మా. అందుకే ఆ పిచ్చిదానికి ఇంత శిక్ష వేస్తున్నాడు. మహిళా మండలి మీటింగ్ అంటే కాలనీ వాళ్ళంతా కలిసి వెళ్ళాం. అక్కడ లేట్ అయింది. అదృష్టమో దురదృష్టమో కానీ మీనాక్షి నా కంట పడింది. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయ్యుంటే మీనాక్షి మనకి దక్కేది కాదు పిన్ని. అయ్యో, మీనాక్షిని వెతుక్కుంటూ వీళ్ళంతా తలో వైపు వెళ్లారమ్మా. ఎంత టెన్షన్ పడుతున్నారో ఏమో. నేను వాళ్ళకి చెప్పాలనే విషయమే మర్చిపోయాను. అర్జెంట్గా వాళ్ళకి ఫోన్ చేయి పిన్ని. డాక్టర్, నా కోడలికి ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. దేవుడి దయ వల్ల తనకు ప్రాణాపాయం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. 2 రోజులు అబ్జర్వేషన్లో పెడతాం. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. ఓకే. కనకం, మీనాక్షి వచ్చింది. వెళ్ళి దిష్టి నీళ్ళు తీసుకురా. ఒక్క నిమిషం కనకం, త్వరగా రావే. రా. పదమ్మా. ఆ
మామయ్య గారు నన్ను బతికించింది, మళ్ళీ గడపలో అడుగు పెట్టేలా చేసింది డాక్టర్లు కాదు, మందులు కాదు, మీ ఆశయం, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం. కొన ఊపిరితో మృత్యుతో పోరాడి ఇలా మళ్ళీ మీ ముందుకొచ్చేలా చేసింది. మీకిచ్చిన మాట నిలబెట్టడానికే, మీ కల నెరవేర్చడానికి మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. మీనాక్షి, నీ ఆశయం, ఆలోచన, నాన్నగారి కోరిక నెరవేర్చాలన్న నీ సంకల్పం చాలా గొప్పదే. అవేవి జరగాలన్నా నీకు నీ భర్త సహకారం చాలా అవసరం. అది నీకు కరువైపోయింది. ఆఖరికి నీ భర్త నిన్ను చంపాలనుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఇంకా మా అమ్మ గుండె కొట్టుకుంటుందంటే అది మా అదృష్టం మీనాక్షి. ఈ అదృష్టాన్నైనా నాకు మిగిల్చమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మీనాక్షి. అత్తయ్య గారి మీద మీరు చూపించే ప్రేమ చాలా గొప్పది. కానీ మీ తమ్ముడు గారు నా మీద హత్య ప్రయత్నం చేశాడన్న మీ ఊహ తప్పు. ఏంటి మీనాక్షి నువ్వు? అంటే కళ్ళారా మేము చూసింది అబద్ధమా? నువ్వు ఈ స్థితికి రావడం అబద్ధమా? తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు, కళ్ళు చూసిన ప్రతిదీ నిజము కాదు. నా సమాధానం మీకు ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు, నా మాటలు మీకు చేదుగా అనిపించొచ్చు, కానీ నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది అత్తయ్య గారు. మీ అబ్బాయి నన్ను దూరం చేసుకోవాలనుకున్నాడు, కానీ మీకు దూరం కావాలనుకోలేదు. ఆయన మీ పిలుపు కోసం తప్పించినంత కాలం తెగింపు ఆయన దరి చేరదు. ఓ మనిషి మీద మనకున్న నమ్మకం మనం మోసపోయేలా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రాణం పోయేలా ఉండకూడదు. నా నమ్మకం ఆయన మీద కాదు, నా కళ్ళ మీద, అంతకన్నా కాదు, మీ పెంపకం మీద అత్తయ్య గారు. మీ పెంపకంలో ప్రేమ ఉంటుంది, మీ మాతృత్వంలో మమకారం ఉంటుంది, మీ అమ్మతనంలో అనురాగం ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటైనా లేకపోయి ఉంటే నాకు ఇంట్లో చోటే ఉండేది కాదత్తయ్య. ఏ తల్లైనా తన బిడ్డ తప్పటడుగులు వేస్తున్నప్పుడు చిన్ని కృష్ణుల్లా ఉండాలని, పెరిగాక రాముల్లా మారాలని కోరుకుంటుంది. మీరు మీ అబ్బాయిలో రాముణ్ణి చూడాలనుకున్నారు, కానీ నాకిప్పటికీ ఆయనలో చిన్ని కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఆయన ఇప్పుడు చేస్తున్నదంతా అల్లరి మాత్రమే అత్తయ్య, అల్లకల్లోలం కాదు. ఇదంతా మిమ్మల్ని ఒప్పించడానికి చెప్పలేదు అత్తయ్య. ఆయన తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఏం మాట్లాడరంట అత్తయ్య? ఏం మాట్లాడమంటావు మీనాక్షి? ఇన్నాళ్ళు నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను, ఇప్పుడు నువ్వు ఉంటే చాలనుకుంటున్నాను. ఇన్నాళ్లుగా నీ మొహం మీద చిరునవ్వుని చూడలేకపోయాను. కనీసం ఇక ముందైనా నీ కళ్ళల్లో కన్నీళ్లను చూడకూడదని ఆశపడుతున్నాను. ఇప్పుడు నాకేమైంది అత్తయ్య? నేను సంతోషంగానే ఉన్నాను.
ఇక ముందు సంతోషంగానే ఉంటాను. కానీ నేను మీరు అనుకున్నట్టు సంతోషంగా ఉండాలన్నా, మీరు ఆశపడుతున్నట్టు నా కంట తడి చూడకూడదన్నా, మీరు నాకు మాట ఇవ్వాలి.